హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 168వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో భీమసేనుడు, హిడింబ వీళ్ళిద్దరూ కూడా తల్లి యొక్క ఆజ్ఞతో, కుంతీదేవి ధర్మరాజు యొక్క ఆజ్ఞతో హాయిగా పగటిపూట విహరించడానికి విహరణార్థమై వెళ్ళటం, రాత్రిపూట మళ్ళీ ఆశ్రమ ప్రాంతానికి రావటం జరుగుతుంది. అలా హాయిగా వాళ్ళు విహరించి కొంతకాలం గడిపిన తర్వాత వ్యాస భగవానుడు ఈ ప్రాంతానికి, పాండవులు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి రావటం, తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనేటువంటివి, అసలు ఈ కష్టాలు వచ్చినటువంటి కారణాలు ఇవి కూడా చెప్పి పాండవుల్ని శాంతపరచడం, కుంతీదేవితో మాట్లాడటం జరుగుతున్నది. అవి ఈ అధ్యాయంలో చివరి ఘట్టంలో చెప్పడం జరిగింది. అవి నేడు ప్రవచించుకుందాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. 168వ అధ్యాయంలో మొదటి 20 శ్లోకాల వరకు పాఠాన్ని మనం చెప్పుకున్నాం. అంతకుముందు పాఠంలో అందులో కుంతీదేవి భీమసేనుడితో మాట్లాడటము, అలాగే భీమసేనుడు కూడా ఒక నియమం ప్రకారము హిడింబతో కలవటానికి ఇష్టపడటము జరుగుతుంది. అది కూడా ధర్మరాజు యొక్క ఆజ్ఞ అయినది కాబట్టి భీమసేనుడు ముందుకు వచ్చాడు. తల్లి కుంతీదేవి యొక్క ఆజ్ఞ, సోదరుడి యొక్క ఆజ్ఞ కూడా అయిందని చెప్పి భీమసేనుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఏమిటంటే అది, కుమారుడు జన్మించేంత వరకు నీతో కలిసి ఉంటాను అని చెప్పడం. రాక్షస స్త్రీగా ఆ హిడింబ కూడా అలాగే అని చెప్పి మాట ఇచ్చి ఆ భీమసేనుడిని తీసుకుని భీమసేనముపాదాయ ఊర్ధ్వమా చక్రమం తదా అలా విహరించడానికి ఎగురుతూ వెళ్ళింది. వాళ్ళు ఎక్కడెక్కడికి విహరించారు అనేటువంటివన్నీ కూడా ఇవో ఈ ప్రాంతాలన్నీ కూడా చెప్తున్నాడు ఇక్కడ దాకా కూడా 26 శ్లోకాల వరకు కూడా. శైలశృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ మృగపక్షి వికృష్టేషు రమణీయేషు సర్వేషు కృత్వా సా పరమం రూపం సర్వాభరణ భూషిత. అందమైనటువంటి రూపాన్ని సర్వ అలంకారాలతో కూడినటువంటి విధంగా ఆవిడ ధరించి భీమసేనుడితో పాటు సంజల్పంతి సుమధురం రమయామాస పాండవం. చక్కటి మాటలతో, సుమధురమైనటువంటి మాటలతో భీమసేనుడిని చక్కగా రంజింపజేస్తూ తథైవ వనదుర్గేషు పర్వతద్రుమసానుషు. వనదుర్గాలలో, దుర్గము అంటే నివసించేటువంటి ప్రాంతం, 4 రకాల దుర్గాలు ఉంటాయి. అట్లాగే దాంట్లో వనదుర్గం అని అరణ్యాలలో నివసించేటువంటి ప్రాంతం అది. వనదుర్గేషు పర్వత ద్రుమసానుషు. పర్వతాల యందు, ద్రుమము అంటే చెట్లు మొదలైనటువంటి పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి చెట్లలో ఆ పొదరిల్లులాగా ఉండేటువంటి ప్రాంతాలలో, అలాగే సరస్తు రమణీయేషు పద్మోత్పలవనేషు చ నదీద్వీప ప్రదేశేషు వైఢూర్యశకతేషు చ దేవారణ్యేషు పుణ్యేషు తథా పర్వతసానుషు సుతీర్థవనతోయాసు తథా గిరినదీషు చ సాగరస్య ప్రదేశేషు భణిహేమయుతేషు చ గుహ్యకానాం నివాసేషు కులపర్వతసానుషు సర్వర్తుఫలవృక్షేషు మానసేషు వనేషు చ బిభ్రతి పరమం రూపం రమయామాస పాండవం యథా సుమోదతే స్వర్గే సుకృత్య సరసా సహ సుతరాం పరమ ప్రీతస్తధారే మే మహాద్యుతి. అద్భుతంగా భీమసేనుడితో విహరించినటువంటి ప్రాంతాలన్నీ కూడా వివరిస్తున్నారు. అక్కడ అనేకమైనటువంటి కొండ చర్యల్లో, దేవాలయ ప్రాంతాల్లో, మృగాలు పక్షులతో నిండినటువంటి సుందరమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళు సంచరించారట ఆ హిడింబ. అందులోనూ చక్కగా సర్వాభరణ యుక్తంగా అలంకరించబడి చక్కటి రూపాన్ని ధరించి తీయగా మాట్లాడుతూ భీముణ్ణి అలరిస్తూ పక్కన
చక్కగా తీగలు, చెట్లు, అందులోనూ పుష్పించినటువంటి అద్భుతమైనటువంటి ఫలవంతమైనటువంటి వృక్షాలు, ఇట్లాంటి ఆ ప్రదేశాల్లో హాయిగా తిరుగుతూ దుర్గమమైనటువంటి అరణ్యాల్లో పద్మాలతో కలువలతో శోభించే అందమైన సరస్సులతో, నదుల్లో, ద్వీపాల్లోనూ, అలాగే వైఢూర్యమణుల్లా భావించేటువంటి ఇసుక తిన్నెలు, ఇసుక తిన్నెలు ఎలా ఉన్నాయంటే వైఢూర్యాల్లా ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఇసుక తిన్నెల్లో అంటే నదీ తీరాలలోను, మంచి మంచి తీర్థాలలోను, ప్రదేశాలలోను, కొండ వాగుల్లోను పుష్పించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రకాశించేటువంటి పుష్పాల యొక్క తీగలు కలిగినటువంటి వన ప్రాంతాలలో కూడా తిరిగినట్టుగా వ్యాసుల వారు వర్ణించారు. అలాగే అడవుల్లోను, హిమ ప్రాంతాలలోను, అలాగే కొన్ని కొన్ని పొదరిళ్లలోను, అంతేకాకుండా పలు విధాలైనటువంటి గుహల్లోకి వెళ్ళి అక్కడ గుహల్లో నివసించినట్టుగాను, స్వచ్ఛమైనటువంటి నీటితో వికసించినటువంటి శతపద్మాలు కలిగినటువంటి శతపత్రాలు కలిగినటువంటి పద్మాలు ఉన్నటువంటి సరోవరాలు ఏవైతే ఉంటాయో అందమైనటువంటి సరోవరాల్లో విహరించినట్టుగాను ఇవన్నీ కూడా వర్ణించుకుంటూ వచ్చారు. అన్ని ఋతువులతో, అన్ని ఫలాలతో అందమైనటువంటి మానస సరోవర వంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సర్వర్తు ఫల వృక్షేషు మానసేషు వనేషు అటువంటి వనాలలో విహరించుకుంటూ వచ్చారు. అన్ని ఋతువుల్లో అన్ని రకాలైనటువంటి ఫలాలు, పుష్పాలు పూసేటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. అట్లా మానస సరోవరం వంటి అద్భుతమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసుకుంటూ వచ్చారు. అట్లా అందమైనటువంటి రూపాన్ని ధరించి హిడింబ భీముణ్ణి అనేకమైనటువంటి ప్రాంతాలను తిప్పుతూ కూడా ఆనందంలో ఓలలాడించింది, చక్కగా మైమరిపించింది, ఆనందపరిచింది. అట్లా ఆయా ప్రదేశాల్లో మనోవేగాలతో ప్రయాణించింది ఈ భీమసేనుని తీసుకుని వెళ్ళినటువంటి హిడింబ. ఆ విధంగా అంటే ఒక విధంగా వివాహం అయిన తర్వాత వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ విహరిస్తాయి అనేటువంటిది వాళ్ళు చూసేటువంటి ప్రదేశాలకు అనువుగా ఉంటుంది. అంటే వాళ్ళ మనసులు ఎలా ఉంటాయంటే ఈ ప్రాంతాలు ఎలా ఉంటాయో అంత రమణీయంగా ఉంటాయో అంత ఉల్లాసంగా వాళ్ళ మనసులు ఆ సమయాలలో ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలని సంచరించినట్టుగా వ్యాసుల వారు ఉన్నది ఉన్నట్టుగా వివరించారు అక్కడ. అందమైనటువంటి శుభం హి జఘనం తస్యాహ సువర్ణమణి మేఖలం నతత్పరతదా వృద్గన్ భీమసేనో ముహుర్ముహు. అందమైనటువంటి మణిమేఖలం అంటే వడ్డాణం, నడుము దగ్గర కలిగినటువంటి ఆభరణాలు మొదలైనటువంటి అందమైనటువంటి సుందరమైన రూపంతో మాటి మాటికి భీమసేనుని అలరాడించింది, పొలలాడించింది. భీమసేనుని తన యొక్క సుందరమైనటువంటి దివ్య రూపంతో. రమయంతి తతో భీమం తత్ర తత్ర మనోజవ సారే మేతేన సంహర్షాత్ తృప్యంతి చ ముహుర్ముహు. అహస్సు రమయంతి. ఈ విధంగా వాళ్ళు విహరిస్తూ పగలంతా విహరించడం, సాయంత్రం అయ్యేటప్పటికి ధర్మరాజు చెప్పినట్టుగా ఆ ఒప్పందం ప్రకారం సాయంత్రం సమయానికల్లా కుంతీదేవికి వచ్చి సపర్యలు చేయడం, ఇది ఆవిడ యొక్క దైనందిన కార్యక్రమంగా సాగుతున్నది హిడింబ. అహస్సు రమయంతి సా నిశాకాలేషు పాండవం ఆనీయ ఆనీయ వైస్వకైగేహే దర్శయామాస మాతరం. ఇది నిత్యం వాళ్ళ డైలీ షెడ్యూల్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అహస్సు అంటే పగటి పూట యందు, పగలంతా కూడా రమయంతి సా హాయిగా భీమసేనుడితో విహరించి నిశాకాలేషు పాండవం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పటికి చీకటి పడే సమయానికి ఆనీయ వైస్వకేగే తమ ఆశ్రమ ప్రాంతానికి తీసుకొచ్చేసి అక్కడ భీమసేనుడిని అక్కడ వదిలిపెట్టి ఈవిడ వెళ్ళిపోవటం కాదు, అక్కడ కుంతీదేవికి సపర్యలు చేయడం. దర్శయామాస మాతరం, తల్లిని చూస్తూ ఉండేది. సోదరుడితో కూడుకుని ఉన్నటువంటి ఆ తల్లిని భ్రాతృభి సహితో నిత్యం స్వపతే పాండవస్తథా కుంత్యా పరిచరంతి. ఇది పరిచరంతి అంటే సేవించడం. సోదరులతో పాటు హాయిగా అక్కడే ఉన్నటువంటి ఆ కుంతీదేవితో పాటుగా ఈవిడ పడుకునేది కుంతీదేవి పక్కన. ఆ కుంతీదేవికి పరిచర్యలు చేస్తూ కుంత్యా పరిచరంతి సా తస్యా పార్శ్వే వసన్నిశాం. ఆవిడ దగ్గరే రాత్రిపూట ఆవిడ దగ్గరే పడుకుంటూ ఆవిడకి సేవ చేస్తూ ఆవిడ పడుకున్నాక హిడింబ పడుకుంటూ అన్ని చక్కగా పతివ్రత లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ వచ్చింది హిడింబ. భీమసేనుడు కూడా వివాహం ముందు అదే చెప్పాడు. చక్కటి ఉన్నతమైనటువంటి స్త్రీ గుణాలతో నువ్వు ఈ విధంగా సేవించు అని చెప్పి కూడా చెప్పాడు. కామాంశ ముఖవాసాదీన్ ఆనయిష్యతి భోజనం తస్యాం రాత్యాం వ్యతీతాయామాజగామ మహావ్రతః. చక్కగా వాళ్ళకి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చింది. భోజనాదులు గాని వాళ్ళకి ఇష్టమైనటువంటివన్నీ కూడా దగ్గరుండి చూసుకుంది హిడింబ.
ఒకరోజు అలా సాగుతూ ఉండగా తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం, భోజనాదులన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రిపూట ఆజగామ మహావ్రత, మహావ్రతం కలిగినటువంటి ఒక మహానుభావుడు ఎవరయ్యా అంటే పారాశర్యో మహాప్రాజ్ఞో దివ్యదర్శి మహాతపాః తే అభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం శుభం తస్తు ప్రాంజలయ సర్వే సస్నుషా చైవ మాధవి. దీంట్లో 3 పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఎవరొచ్చారా అంటే మహావ్రతం చక్కగా నిష్ఠగా సక్రమంగా అన్ని ఆచరించేటువంటి మహాప్రాజ్ఞుడైనటువంటి పారాశర్యుడు వచ్చాట. పరాశర మహర్షి కుమారుణ్ణి పారాశర్యుడు అని వేదవ్యాసుడికి, పారాశర్యుడు, బాదరాయణుడు ఇవన్నీ పేర్లు, అవన్నీ కూడా మహానుభావుడైన వేదవ్యాసుడు, పారాశర్యుడు, కృష్ణద్వైపాయనుడు. బదరీవనంలో తపస్సు చేశారు కాబట్టి బాదరాయణుడు, పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పారాశర్యుడు, అలాగే ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. ఇలాంటి పేర్లతో వ్యాసుల వారిని మనం పిలుచుకుంటాం. పారాశర్యో మహాప్రాజ్ఞు ఎవరైన దివ్యదర్శి మహాతపా, మహాతపస్సు కలిగినటువంటి వాడు, దివ్య దృష్టి కలిగినటువంటి దివ్యదర్శి, దివ్య జ్ఞానాన్ని కలిగిన మహానుభావుడు. ఆ మహానుభావుడు రాగానే పాండవులు, కుంతీదేవి, హిడింబి వీళ్ళందరూ కూడా ఇప్పుడు 7 పాండవులు 5, స్త్రీలు 2, 7. తే అభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం శుభం, శుభలక్షణాలు కలిగినటువంటి ఆ దివ్య పురుషుణ్ణి, కృష్ణద్వైపాయన మహానుభావుణ్ణి తే అభివాద్య వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి తస్తు ప్రాంజలయస్తస్తు నమస్కారం చేసి నిలబడ్డారట మహానుభావుడి ముందు. సర్వే సన్నుషా చైవ మాధవి, సర్వే సన్నుషా చైవ మాధవి. చాలా వినయంగా ప్రాంజలితో కోడలితో పాటు ఉన్న కుంతీదేవి అలా నుంచుంటారు. పెద్ద ఆవిడ కాబట్టి కుంతీదేవిని చెప్పారు. మాధవి అనే సంబోధన అక్కడ కుంతీదేవికి మనం చెప్పుకోవాలి. కోడలతో పాటు ఉన్నటువంటి కుంతీదేవి కుమారులతో పాటుగా అందరితో పాటుగా ప్రాంజలి నమస్కారం చేసి వ్యాసుడి ముందు అలా నుంచు. వాళ్ళందరినీ చూసి శ్రీ వ్యాస ఉవాచ, వ్యాసుల వారు పలుకుతున్నారు ఇక్కడ. మయేదం మానసాపూర్వం విదితం భరతర్షభ యథాస్థితైరధర్మేణ ధార్తరాష్ట్రౌ వివాసిత. ధార్తరాష్ట్రౌర్వివాసిత, ధార్తరాష్ట్రుల వలన మాయాజూదంలో ఓడిపోయి మీరు ఏ విధంగా రాజ్యాన్ని కోల్పోయారో అంతా పూర్వం మానసా విదితం, నా మనసులోనే అదంతా దర్శించానయ్యా, జరిగిందంతా తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఎవరితో? భారతర్షభాః బహువచనం పెట్టాడు. భారత వంశంలో శ్రేష్ఠులారా అని బహువచనం పెట్టారు. పంచపాండవులారా, జరిగినదంతా తెలుసుకున్నానయ్యా అని చెప్పడంలో ఇక్కడ అంతరార్థం. యథాస్థితైర్ అధర్మేణ అని చెప్పి వ్యాసుడు వారు ఇక్కడే చెప్పేస్తున్నారు. యథాస్థితైర్ అధర్మేణ, రా అనే అక్షరంలో ఆ అనే అక్షరం సైలెంట్ గా ఉంది. యథాస్థితై అధర్మేణ, అధర్మంతో ధార్తరాష్ట్రులు గెలుచుకున్నటువంటి, మాయాజూతంలో గెలుచుకున్నటువంటి రాజ్య వివరాలన్నీ కూడా అహం మనసా విదితం పూర్వమేవ మయేదం, ఇదంతా ముందే నేను గ్రహించాను మనసులో. తద్విదిత్వాస్మి సంప్రాప్తః చికీర్షైర్ పరమం హితం, ఇక్కడ పరం హితం కాబట్టి అదంతా తెలుసుకుని సమయానుకూలంగా నేను సంప్రాప్తః చికీర్షైః పరం హితం, మీకు ఒక పరమహితాన్ని చేకూర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. హితము అంటే మంచి, మేలు, గొప్ప మేలు చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను ఆయన. న విషాదో హి వః కార్యః, విషాదః వః న కార్యః, వః అంటే మీరు, ఈ విషయంలో మీరేమి చింతించకండి. విషాదం అంటే బాధపడమాకండి, ఏమాత్రమూ బాధపడండి. ఇలా జరిగిందే, మాకే ఎన్ని కష్టాలు వచ్చాయి, లక్కేంటూ దగ్ధమైపోయే వాళ్ళం కదా అని చెప్పి ఇట్లా ఎన్నో కష్టాలు భరిస్తున్నారు మీరు, కానీ ఆ విషయాల్లో మీరు చింతించకండి, ఇంకా ముందు ముందు మంచి రోజులు వస్తున్నాయి మీకు అని చెప్పడానికి. అంటే అధైర్యపడిపోతున్నటువంటి, మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళకి వ్యాస భగవానుడు వచ్చి అప్పుడప్పుడు కాస్త అట్లా బూస్టింగ్ ఇస్తూ ఉంటాడు. అంటే ముందు రోజులు మంచి మంచి వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా ఉన్నా తప్పు లేదు నాయన అని చెప్పి. సర్వమేతత్ సుఖాయ వహ, వహ అనే పదానికంటే మీ అందరికి సర్వమేతత్ సుఖాయ, ఈ కష్టాలు రాబోయే సుఖాల కోసమే. సర్వం ఏతత్, ఏతత్ అంటే ఇవన్నీ కూడా సర్వం సుఖాయ, సుఖాలు కలగటం కోసమే ఇవన్నీ మీకు వచ్చాయి. ముందు ముందు అన్ని సుఖాలే కలుగుతాయి, మీరు బాధపడమాకండి. ఏం సుఖాలు వచ్చాయి? ఇక్కడి నుంచి ఎన్ని కష్టాలు వాళ్ళకి? 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు వనవాసం, అజ్ఞాతవాసాలు, ఎన్ని కష్టాలు పడ్డారు అంటే అవి కూడా అప్పుడు కూడా వస్తారు మళ్ళీ వ్యాసుడు.
అప్పుడు కూడా వస్తుంది. సుహృద్వియోజనం కర్మ పురాకృతమరిందమా. సుహృద్వియోజనం కర్మ, ఇదంతా కూడా సుహృత్ వియోజనం. ఇక్కడ అధర్మంగా పాండవుల దగ్గర నుంచి రాజ్యం కాజేసినటువంటి వాడు. ఎందుకంటే అర్ధరాజ్యం రావాలి, పాండురాజు యొక్క సంతానం కాబట్టి అర్ధరాజ్యం రావాలి, కానీ ఇవ్వల వాడు. అధర్మంగా జూదం గెలవటం ముందు ముందు జరుగుతుంది సభాపర్వంలో, జూదం గెలవటం. ఇక్కడేమన్నా ధృతరాష్ట్రుడైనటువంటి ధార్తరాష్ట్రుడైనటువంటి దుర్యోధనాదుడికి సగం రాజ్యం ఇచ్చిన పాండునందులలో వీళ్ళు పాండు కుమారుడు కాబట్టి వీళ్ళకి సగం రాజ్యం రావాలి అసలే. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎక్కడ అర్ధరాజ్యం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వారణావతారానికి పంపించేసి, దూరంగా పంపించేసి అక్కడ కూడా సంహరించాలని చూశారు. కాబట్టి ఇవన్నీ కూడా అధర్మబద్ధంగా జరిగినటువంటివి అని వ్యాసులు వారే చెప్తున్నారు. అధర్మైన ధార్తరాష్ట్రోర్ వివాసిత, మిమ్మల్ని అలా బయటికి పంపించేసి రాజ్యంలో లేకుండా గెలిచేశారు. ఈ కష్టాలన్నీ సర్వమేతత్ సుఖాయ వః, మీకు సుఖాన్ని కలిగిస్తాయనైనా ముందు ముందు మీరే రాజ్య పరిపాలకులు అవుతారు. సుహృద్వియోజనం కర్మ పురాకృతం అరిందమా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని వ్యాసుల వారు ఒకటే విషయం చెప్తున్నారు. అందరూ చెప్పే పాయింట్ ఇదే. సుహృద్వియోజనం కర్మ, ఇదంతా కూడా పురాకృతం అరిందమా. పురాకృతం అంటే పూర్వజన్మ కర్మ ఫలితంగా మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళ పూర్వజన్మ కర్మల్లో అంత నిజంగా చెప్పాలంటే వాళ్ళు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళే, ఒక్కొక్కళ్ళు దివ్యాంశలతో సంభవించినటువంటి వాళ్ళే. కాకపోతే అక్కడ కూడా ఒక తప్పు చేశారు, ఆ తప్పు వలనే పరమేశ్వరుడి యొక్క శాపంతో వాళ్ళు ఇక్కడ పుట్టారు. కాబట్టి అట్లాంటి పురాకృతమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటితో ఇదిగో ఈ విధంగా జరుగుతున్నాయి. తస్య సిద్ధిరియం ప్రాప్త మాసోచత పరంతప. ఆ ప్రాక్తనం ఏదైతే ఉంటుందో, ప్రాక్తనం అన్నా పూర్వజన్మ కర్మ అన్నా ఒకటే. తస్య సిద్ధి ఇయం ప్రాప్త, ఆ ప్రాక్తన వలన పూర్వజన్మ కర్మ వలన ఆ కర్మానుగుణంగా మీకు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కష్టాలు సిద్ధించాయని ఆయన. కాబట్టి వాటిని గురించి మా శోచత పరంతప, మీరు బాధపడమాకండి అని చెప్పి శాంతింపజేస్తున్నాడు వ్యాస భగవానుడు. సమాప్తే దుష్కృతే చైవ యూయం తే వై న సంశయః స్వరాష్ట్రే విహరిష్యంతో భవిష్యత సబాంధవాః. సమాప్తే దుష్కృతే చైవ అంటున్నారు. మీకు చెడు కాలం సమాప్తమైపోయిన తర్వాత, మీకు ఈగో వచ్చినటువంటి ఈ కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత, దుష్కృతములు ఏవైతే ఉంటాయో దుర్యోధనుడు చేస్తున్న దుష్కృతాలన్నీ అయిపోయిన తర్వాత, ఎప్పుడైపోతాయి వాడు చచ్చాక అవుతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత యూయం తే వై న సంశయ, సందేహమే లేకుండా, న సంశయ సందేహం లేకుండా మీరు మీ మీ రాష్ట్రాలలో మీ రాజ్యాలతో మీ ధనధాన్యాలతో ఐశ్వర్యాలతో విహరిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. స్వరాష్ట్రే విహరిష్యంతో భవిష్యత సబాంధవ. భవిష్యత అని భవిష్యత్ కాలంలో పడేశారు, దాన్ని జరగబోతున్నది, రాబోతున్నది ఎప్పటికో, మరి ఎన్నేళ్లకో. సబాంధవా అన్నారు అక్కడ, అంటే మీ బంధువులతో పాటుగా మీరందరూ హాయిగా మీ రాష్ట్రాలతో మీ రాజ్యాలు చేసుకుంటూ సుఖంగా ఉంటారయ్యా అని వ్యాస భగవానుడు చెప్తున్నారు. అయితే నాకు అందరూ సమానమే, అటు కౌరవులైనా సమానమే, పాండవులైనా సమానమే. కాకపోతే విశేషంగా ప్రేమ అభిమానాలు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి ఎవరి మీద ఉంటాయి? దీనతో బాలతశ్చైవ స్నేహం కుర్వంతి బాంధవాః తస్మాదభ్యధిక స్నేహో యుష్మాసు మమ సంప్రతి. నాకు ఇప్పుడు మీ మీద బాగా మంచి స్నేహం ఉంది, ప్రేమాభిమానాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాడు వ్యాసులు వారు. యుష్మాసు అంటే మీ యందు, మమ స్నేహ, నా స్నేహం అనేటువంటిది సంప్రతి ఇప్పుడు ఎక్కువగా ఉంది. తస్మాదభ్యధిక స్నేహ అంటున్నారు. మీ మీద ఎక్కువ స్నేహం ఉంది. ఎందుకంటే ఒక తండ్రికి 10 మంది పిల్లల సంతానం ఉన్నప్పుడు 10 మందిలో, లేకపోతే 105 మంది సంతానం అనుకో, 105 మంది, అటు 100 మంది ఉన్నారు, ఇటు 5గురు ఉన్నారు. ఒక తండ్రికి 105 మంది సంతానం ఉన్నప్పుడు 5గురు దీనంగా ఉండి, 5గురు సరిగ్గా మంచి అవస్థలో లేనప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు ఆ తండ్రికి ఆ 5గురు మీదే ఉంటుంది స్నేహం. అందులోనూ దగ్గర ఉన్నటువంటి వాడి మీద ఉండదు స్నేహం అనేది. దూరంగా ఉన్నటువంటి వాడి మీద వాడు ఎలా ఉన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడు, వాడు తిన్నాడో లేదో అని చెప్పి తలుచుకుంటూ ఉంటారు, దగ్గర ఉన్నవాడిని తలుచుకోరు. ఇట్లా ఉంటాయి తల్లిదండ్రుల మనసులు. ఎవరికైనా అంతే, నాన్నకు అలా ఉందనుకుంటాం, రేపు పెద్ద అయిన తర్వాత మనకే అంతే, మనకే అంతే. దీనతో బాలతశ్చేవ అని పదం పెట్టారు ఇక్కడ. అంటే దీనంతో ఉన్నటువంటి పుత్రుల యందు, బాలతశ్చైవ, బాలుడు అంటే చిన్నవాళ్ళు, పసిపిల్లలు. అంటే ఉన్న వాళ్ళలో చిన్నవాడు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కష్టంగా ఉన్నారు, సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఇంకా వాళ్ళ జీవితంలో అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అమాయకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళ మీద తల్లిదండ్రులకి స్నేహం కుర్వంతి బాంధవా. ఇక్కడ బాంధవులు అనే పదానికి ప్రయోగించారు తనకి తాను. బంధువులకి కానీ తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా వాళ్ళ మీద అభిమానం ఎక్కువగా ఉంటుంది, జాలి ఎక్కువగా ఉంటుంది. వాడు ఇంకాస్త బాగుండాల్సింది, వాడు ఇంకా సెటిల్ అవ్వాల్సింది, వాడికి ఏమన్నా ఆ కష్టాలు తొలగిపోతే వాడు ఇంకా బాగుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ సందర్భంలో మీరు కష్టాలు పడుతున్నారు కాబట్టి మీ మీద నాకు స్నేహం అధికంగా ఉందయ్యా. స్నేహపూర్వం చికీర్ష్యామి హితం యత్తన్నిబోధత వసతేహ ప్రతిచ్ఛన్న మమాగమన కాంక్షిణః. స్నేహపూర్వం చికీర్ష్యామి హితం. కాబట్టి ఆ స్నేహ ఫలితంగా మీకు హితం చేయటానికి వచ్చాను, హితాన్ని బోధించడానికి వచ్చాను. మీ మీద ఉండేటువంటి వాత్సల్యంతో మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారని వచ్చి హితం యత్తన్నిబోధత, జరగబోయేటువంటి మంచి రోజుని గుర్తు చేసి మీకు ఒకసారి హితం చేద్దామని వచ్చానయ్యా. ఏం చేస్తారంటే ఇక్కడే మీరు వసతేహ ప్రతిచ్ఛన్న అనే పదం పెట్టారు. ఇక్కడ ప్రతిచ్ఛన్న అనే పదానికి అర్థం ఏంటంటే మారు వేషాలతో అని. పాండవులు వాళ్ళ వాళ్ళ వేషాలు కాకుండా ఛన్నము అంటే కపటము అని అర్థం రహస్యంగా. ప్రతిచ్ఛన్న అంటే ఈ వేషాలు గుర్తించకుండా, ఎవరు గుర్తించకుండా ఉండేట్టుగా మారు వేషాలు, మీ వస్త్రాభరణాలను కూడా మార్చుకుని వసత ఇహ వసతేహ, ఇక్కడే ఈ ప్రదేశంలోనే మీరు ఉండండి. ఎప్పటిదాకా? మమ గమన కాంక్షిణ, మళ్ళీ నేను వచ్చేదాకా అన్నాడు. మళ్ళీ నేను వచ్చేదాకా మీ మారు వేషాలతో మీరు ఇక్కడే ఉండండి. మమ ఆగమన కాంక్షిణ అన్నాడు. ఆగమన కాంక్షణ అంటే మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో మీరు ఎదురు చూస్తూ అప్పుడు వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని. ఏతద్వై శాలిహోత్రస్య తపసా నిర్మితం సరః రమణీయమిదం తోయం క్షుత్పిపాసాశ్రమాపహం. ఇదిగో ఈ శాలిహోత్రుని యొక్క గొప్ప తపస్సుతో నిర్మితమైనటువంటి అందమైన సరోవరము, రమణీయమైనటువంటి ఈ జలాలు, ఈ రమణీయమైనటువంటి జలాలను తాగిన మానవుడికి క్షుత్పిపాసాశ్రమాపహం, ఆకలి బాధలను కూడా తొలగించేటువంటి, అపహం అనే పదానికి, అపహ అనే పదానికి అర్థం తొలగించేది. ఆకలి బాధలు అలాగే ఈ దప్పికలు మొదలైనటువంటి కూడా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి తోయం అంటే జలములు ఈ సరోవరాలలో ఉంటాయి. వీటిని స్వీకరిస్తూ కార్యార్థినస్తు షాన్మాసాన్ విహరధ్వం యథాసుఖం. ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉండాలో కూడా చెప్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. షణ్మాసాన్ విహరధ్వం యథాసుఖం, హాయిగా ఇక్కడే ఈ ప్రాంతాలలో మీరు 6 నెలల కాలం పాటు జీవించండి అని చెప్పారు వ్యాసులు వారు. ఈ విధంగా అప్పుడప్పుడు నోట్ చేసినటువంటి నెలలు గాని, సంవత్సరాలు గాని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే చివరికి పాండవుల వయస్సు ఎంత, శ్రీకృష్ణుడి వయస్సు ఎంత, ఇట్లాంటివన్నీ మనం చివరికి లాక్కోవచ్చు. అంతకుముందు విద్యాభ్యాసం సమయం దాకా అరణ్యాల్లో పాండురాజు ఉన్న సమయంలో అక్కడ దాకా ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు జీవించారని అంతకుముందు చెప్పారు. ఇదిగో ఇక్కడ కూడా 6 నెలల కాలం పాటు ఇక్కడ ఇలా జీవించండి అని చెప్తున్నారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి మనం పాండవుల వయసు కనుక్కోవాలంటే కూడా మహాభారతం. ఈ 6 నెలల కాలం పాటు కూడా కార్యార్థినస్తు, తగిన కాలం కోసము, అలాగే మీ పనులు చేసుకుంటూ మీరు ఇక్కడే నివసిస్తూ ఉండండి మళ్ళీ నేను వచ్చేదాకా అని. ఏవం శ్రీ వైశంపాయనుడు వారు జనమేజయ మహారాజుకి ఇంకా ముందుగా వివరిస్తూ ఏవం సతాన్ సమాశ్వాస్య వ్యాసః పార్థానరిందమాన్. శత్రుమర్దనులైనటువంటి పాండవుల్ని ఈ విధంగా వ్యాస భగవానుడు ఆశ్వాస్య, శాంతింపజేసి, ఆశ్వాస్య అంటే ఊరడింపజేయడం, శాంతింపజేసి వెంటనే కుంతీదేవితో ఇక మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఆవిడ మీద ఉన్నటువంటి స్నేహాభిమానాలతో. స్నేహాచ్చ సంపరిష్వజ్య కుంతీమాశ్వాసయత్ ప్రభు. కుంతీదేవిని శాంతింపజేయడానికి ఆవిడతో తీయటి మాటలతో స్నుషే అంటూ సంబోధిస్తున్నాడు. స్నుష అంటే కోడల పిల్ల అంటూ అమ్మాయి కోడల. స్నుషే మారోదేత్యేవం వ్యాసో బ్రవీత్వచః. మారోద ఏడవకమ్మా ఏడవకు అని చెప్పండి, బాధపడకమ్మా, ఏం బాధపడమా. ఇది ఏవం వ్యాస అబ్రవీత్ వచః అని వ్యాసుల వారు చక్కటి వచనాలతో ఆ దేవిని శాంతపరుస్తూ జీవపుత్రే సుతస్తేయం ధర్మనిత్యో యుధిష్ఠిరః. నీ పుత్రుడు చక్కగా జీవించి ఉన్నారు సంతోషం. అందులోనూ ధర్మనిత్యో యుధిష్ఠిరః, వాళ్ళందరిలో కూడా ధర్మం మీద స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు, నిత్యము సత్య ప్రవర్తన ధర్మ ప్రవర్తన కలిగినటువంటి యుధిష్ఠిరుడు
ఇదిగో ఈ మహానుభావుడు చక్కగా సుఖంగా ఉన్నాడు కాబట్టి బాలకుల మాత్రమే. పృథివ్యాం పార్థ ఇవాన్ సర్వాన్ ప్రశాసిష్యతి ధర్మరాట్ ధర్మేణ జిత్వా పృథివీమఖిలాం ధర్మకృత్వసి. ఈ ధర్మరాజు ఇదిగో ఇటు పక్కన భీమార్జునుల యొక్క పరాక్రమంతో ఈ ధర్మరాట్ అన్న చెప్పారు. ధర్మాల్లో రాట్ విరాట్ అధిరాట్ లో అందరికంటే హై కేటర్ వాడిని రాట్ అంటారు. సమ్రాట్ అధిరాట్ ధర్మంలో ఈయన రాట్ తేలిన అట్లాంటి ధర్మరాజు ధర్మకృద్వసి ధర్మబద్ధంగా మొత్తం సమస్త భూమండలాన్ని వశం చేసుకుంటాడు. ఎవరి బలంతో, ఎవరి పరాక్రమంతో? పార్థ ఇవాన్ సర్వాన్, ఈ భీమార్జునుల యొక్క బలంతో, వాళ్ళ సహకారంతో, సోదరుల యొక్క బలాలతో మొత్తం భూమండలాన్నంతా సముద్ర పర్యంతం వరకు విస్తరించి ఉన్నటువంటి భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించగలుగుతాడు. ధర్మేణ జిత్వ అనే పదం పెట్టారు. ధర్మంతో జయిస్తాడు వీళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. స్థాపయిత్వా వశే సర్వాం సపర్వతవనాం శుభాం భీమసేనార్జున బలాద్ఘోష్యత్ అయం అసంశయం. అది కూడా స్థాపయిత్వా వశే సర్వాం సపర్వతవనాం శుభాం. ఓ శుభకరమైన దాన, మొత్తం అద్భుతమైన సుందరమైనటువంటి పర్వతాలు వనాలతో కూడుకుని మొత్తం సమస్త భూమండలము కూడా సముద్ర పర్యంతం వరకు కలిగినటువంటి భూమండలాన్ని భీమసేన అర్జున బలాత్, ఈ సోదరులిద్దరు యొక్క బలంతో మహానుభావుడు ధర్మబద్ధంగా వశం చేసుకుంటాడు. పుత్రాస్తవచ మాద్ర్యాశ్చ, నీ కుమారులు ముగ్గురు, అలాగే మాద్రి కుమారులు ఇద్దరు, నకుల సహదేవుడు, వీళ్ళు 5గురు కలిసి పంచైతే లోక విశ్రుతా, లోకమునందు విఖ్యాతి గణించినటువంటి వాళ్ళు అవుతారు. మొత్తం సమస్తమైనటువంటి భూలోకంలోనే కాదు 14 లోకాల్లోనూ విఖ్యాతి గణించినటువంటి వాళ్ళు అవుతారు ఈ 5గురు కూడా. ఏతే పంచైతే స్వరాష్ట్రే విహరిష్యంతి సుఖం సుమనసస్తదా, సుందరమైనటువంటి మనోహరమైనటువంటి మనసులతో, చక్కటి మనసుతో సుఖంగా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో, వాళ్ళ ప్రాంతాలలో హాయిగా విహరిస్తారు. రాబోయే కాలంలో, ముందు రోజుల్లో వాళ్ళు అనుకున్న ప్రదేశాలలో హాయిగా నివసిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వేం చింత పెట్టుకోమాకు, బాధ పెట్టుకోమాకు. యక్ష్యంతి చ నరవ్యాఘ్ర విజిత్య పృథివీమిమాం రాజసూయాశ్వమేధాద్యై క్రతుభిర్భూరి దక్షిణై. అంతేకాదు, ఈ నరవ్యాఘ్రుడు, ఈ పురుష సింహమైనటువంటి ధర్మరాజు ఇమాం పృథివీం విజిత్య, ఈ భూమండలాన్నంతా జయించి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటి యక్ష్యంతి యాగం చేస్తుంటాడు. ఏమేం యాగాలు? రాజసూయ అశ్వమేధాద్యై, రాజసూయ యాగము, అశ్వమేధాది క్రతువులు ఏవైతే ఉంటాయో ఆ క్రతువులలో అద్భుతమైనటువంటి భూరి దక్షిణై, అపారమైనటువంటి ధనరాశుల్ని దక్షిణగా ఇచ్చి, దానంగా ఇచ్చి అందరినీ సంతృప్తి పరిచి లోకంలో ప్రఖ్యాతి గణిస్తాడమ్మా నీ పెద్ద కుమారుడు. అనుగృహ్య సుహృద్వర్గం ధనేన చ సుఖేన చ పితృపైతామహం రాజ్యం ఆహరిష్యంతి తే సుతాః, నీ కుమారుడు, తే పుత్రాః, నీ కుమారులు అనుగృహ్య సుహృద్వర్గం అంటే తన బంధువర్గాలని, తన స్నేహితులని, తన అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అనుగృహ్య, వాళ్ళని అనుగ్రహం చేసుకుంటాట. ఎలా సంతృప్తి పరుస్తాట? ధనేనచ సుఖేనచ, హాయిగా వాళ్ళకి సుఖంగా కావలసినంత ధనం ఇచ్చి, ధాన్యాలు ఇచ్చి, వాళ్ళకి కావలసిన ఐశ్వర్యాలు ఇచ్చి మొత్తం బంధువర్గం అంతా కూడా ఆనందంగా ఉండేట్టు అనుగ్రహించుకుంటాట ధర్మరాజు. పితృపైతామహం రాజ్యం, తాత ముత్తాతల నుంచి వంశ పరంపరగా వస్తున్నటువంటి తన రాజ్యాన్ని ఆహరిష్యంతి వై సుతాః, నీ కుమారులు చక్కగా ఆహరిష్యంతి అనుభవిస్తారమ్మా. వాళ్ళు ఆ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆ రాజ్యాన్ని పొంది సుఖాలు అనుభవిస్తారు త్వరలోనే. కాబట్టి స్నుషా కోడల, స్నుషా కమల పత్రాక్షి నామ్నా కమల పాలిక వశవర్తిని తు భీమస్య పుత్రమేషా జనిష్యతి. కమలపాలిక గురించి చెప్తున్నారు. ఎవరి కమలపాలిక అంటే హిడింబ. నామ్నా కమలపాలిక, ఈవిడ వశవర్తినీతు భీమస్య, భీముణ్ణి వశం చేసుకున్నటువంటి ఈవిడ, భీముడి వశంలో భీముణ్ణి అనుసరిస్తున్నటువంటి ఈవిడ
పుత్రమేష జనిష్యతి, త్వరలోనే పుత్రుని కనబోతున్నది అనే విషయం కూడా చెప్పేశారు. తేన పుత్రేణ కృచ్ఛ్రేషు భవిష్యతి చ తారితాః. ఈ పుత్రుడి వలన కూడా అనేకమైనటువంటి కష్టాలు మీరు దాటతారు, తీరం దాటినట్టుగా దాటతారు. కృచ్ఛ్రేషు భవిష్యత చ తారితాః. మీ కష్టాలని దాటేట్టుగా చేస్తాడు. మీ కష్టాలు ఉన్నప్పుడు ఇతడు సహాయపడతాడు. ఆ సంతానం, ఈ హిడింబకి పుట్టినటువంటి సంతానం. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక నెల ఉండండి అని చెప్పి అక్కడ ఏకశిలా నగరం అనేటువంటి నగరాన్ని చూపించి ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో ఆయనే పెడతాడు, ఒక బ్రాహ్మణుడి ఇంట్లో. ఇహ మాసం ప్రతీక్షద్వం. మాసం అంటే ఒక నెల, ఒక నెల పాటు. ఇహ మాసం, ఇక్కడ ఒక నెల పాటు. ప్రతీక్షద్వం, ప్రతీక్షద్వం అంటే నిరీక్షించడం. నా కోసం నిరీక్షించండి, ఇక్కడ ఒక నెల పాటు, నెల తర్వాత నేను వస్తాను. ఇహ మాసం ప్రతీక్షద్వం ఆగమిష్యామ్యహం పునః. అహం పునః ఆగమిష్యామి. నేను నెల తర్వాత మళ్ళీ ఇక్కడే వస్తాను. అప్పటిదాకా మీరు ఇక్కడ ఉండండి, నెల రోజుల పాటు. ఇదిగో ఈ ఇంట్లో ఉండండి. ఒక ఇంట్లో కూడా చూపించాడు. ఏకశిలా నగరంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. దేశకాలౌ విదిత్యేవం యాస్యధ్వం పరమాముదం. దేశకాలం విదత్తు. దేశకాల పరిస్థితుల్ని తెలుసుకుంటూ జాగ్రత్తగా మసలుకుంటూ మీరు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండండి. ముదము అంటే సంతోషం. గొప్ప సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. ఎలా ఈ నెల రోజులు నడుచుకోవాలంటే దేశకాల పరిస్థితుల్ని బట్టి మీరు నడుచుకుంటూ ఉండండి. ఇటువైపు వెళ్దామా వద్దా, అటు స్వయంవరానికి వెళ్దామా వద్దా, వీళ్ళు చెప్పారు చేద్దామా వద్దా, అబకాసులను చంపుదామా వద్దా, అట్లా ఆ పరిస్థితులు, దేశము, సిచ్యువేషన్స్ బట్టి మీరు నడుచుకుంటూ వెళ్ళండి. వైశంపాయన ఉవాచ సతైః ప్రాంజలిభిః సర్వైస్తథేత్యుక్తో జనాధిపః. వ్యాసుల వారి వచనాలు విని సర్వః, అందరూ కూడా, తథేత్యుక్తః, అలాగేనండి మహానుభావ మీరు చెప్పినట్టే నడుచుకుంటామని చెప్పి మాట ఇచ్చాక వ్యాసుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగామ భగవాన్ వ్యాసో యథాగతం ఋషి ప్రభు. ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు, మహర్షి. జగామ భగవాన్ వ్యాస. భగవత్ స్వరూపుడైన వ్యాసుల వారు ఈ విధంగా పాండవులకి అవసరమైన సమయంలో వచ్చి తగిన సూచనలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎప్పుడు పాండవులకే కాదు, కౌరవులకు కూడా ఇట్లాగే వచ్చి వార్నింగ్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. నాయన దుర్యోధన జాగ్రత్త, నువ్వు ఇలా చేసావు, తర్వాత జాగ్రత్తగా ఉందని చెప్పి అట్లా కూడా చెప్పారు. ధృతరాష్ట్రుడికి చెప్పారు, అందరికీ చెప్పారు. కాకపోతే పాండవుల దగ్గర ఎక్కువ ప్రేమ ఎందుకుందంటే దానికి కారణం కూడా ఇక్కడ చెప్పారు. కష్టాలు పడుతున్న వాళ్ళ మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. అట్లా వచ్చి చెప్తూ ఉంటాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హిడింబవద పర్వణి 68,100 అధ్యాయ సమాప్త. 168వ అధ్యాయం సమాప్తమైంది. దీనతో బాలత ఇది ద్వయం భావ ప్రధానం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.